ఓకే వెంకటరెడ్డి గారు, సో రిపబ్లిక్ డే రోజునే మన రాజ్యాంగ పరిరక్షణపై ఇంత ఫైట్ జరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే ఇది ప్రజలకు ఏ రకమైనటువంటి సందేశం ఇస్తుందంటారు? ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ మిత్రులకు నమస్కారం. అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డెఫినెట్గా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఏదైతే గణతంత్ర దినోత్సవం రోజు అయితే మాట్లాడుతూ ఉన్నారో, డెఫినెట్ కాంగ్రెస్ పార్టీకి స్పెషల్గా రాహుల్ గాంధీ గారు కూడా బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి, నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటిదాకా 4 జనరేషన్స్ రాజ్యాంగం మీద కానీ, రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద కానీ ఎక్కడ కూడా గౌరవంగా మాట్లాడే ఆలోచన ఇప్పుడు కూడా లేదు. ఎప్పుడు గౌరవపరుస్తూ ఉన్నాడు, డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నెహ్రూ గారు దగ్గర నుంచి, నెహ్రూ గారు 1947 నుంచి 51 మధ్యలో ఇది ఎన్నికలు అయినాయో, ఆ ఎన్నికల ప్రకారము సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సి ఉండే, అది కాదని చెప్పేసి ఆయనే నెహ్రూనే ప్రైమ్ మినిస్టర్ ప్రకటించుకున్న దాఖలాలు కనపడ్డాయి. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద గౌరవం లేకుండా ఆయన 2 సార్లు ఓడించి 3వసారి కూడా లా మినిస్టర్ అయిన తర్వాత హిందూ కోడ్ బిల్ విషయంలో కూడా ఆయనని పక్కన పెట్టిన, రిజైన్ చేయించిన ఆలోచన కాంగ్రెస్ పార్టీది, నెహ్రూ గారిది. ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆయన గుర్తుపెట్టుకోవడానికి కూడా భారతరత్న ఇవ్వాలనుకున్న ఆలోచన కూడా ఎంతో మందికి భారతరత్న ఇచ్చారు, కానీ రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ గారికి ఇవ్వాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండే. చనిపోయిన తర్వాత కనీసం ఢిల్లీలో క్రిమేట్ చేయాలంటే ఢిల్లీ నుంచి కాదు, ఢిల్లీ నుంచి బయటికి పంపించి ఇక్కడ బయట ముంబైలో క్రిమేట్ చేయించిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీ. అంటే రాజ్యాంగం మీద ఏ విధంగా గౌరవం ఉందో కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతా ఉంది. జనాలు, తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు అనుకుంటా ఉన్నారు, డెఫినెట్ గా ఈ చేసిన అవమానం ఏదైతే ఉందో, అవమానం కానీ అవహేళన కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఇప్పటిదాకా అదే విధంగా చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇందిరాగాంధీ ఆమె ఏదైతే ఎమర్జెన్సీ విధించిందో, ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంలో మరి ఏదైతే సవరణ చేసి ఆమె ఇష్టం ప్రకారం చేసిందో, ఎంతో మంది నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టి ఆమె కల్లా నేను ప్రైమ్ మినిస్టర్ ఉండకపోతే ఎమర్జెన్సీ ఉండాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మరి ఇందిరాగాంధీ చేసిందో అది కూడా అందరు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో షబానా కేసులో, దాన్ని కాదని చెప్పేసి దాంట్లో కూడా రాజ్యాంగ సవరణ చేసి అవహేళన చేసి అనుమానించి చేసింది మరి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇదే మాటలో అదే బాటలో నడుస్తూ ఉన్నాడు. ఆయన ఓటు చోరు అంటాడు. వాళ్ళ నాయన తీసుకొచ్చిన ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా 1985లో 52వ రాజ్యాంగ సవరణ చేసి ఆయారాం గయారాం అని పోవాలని, ఒక సంస్కృతి పోవాలన్న ఆలోచనతోటి అది మంచి కోసం తీసుకొస్తే, మరి అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాన్ని తుంగలో దొక్కి మరి ఇష్టం వచ్చినట్టుగా యాంటీ డిఫెక్షన్ లాని యూజ్ చేసుకొని మరి మిగతా పార్టీల నుంచి వాళ్ళ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటా ఉన్నారు. సో రాహుల్ గాంధీ ఆరోపణ కూడా అదే, ఆర్ఎస్ఎస్ బీజేపీ పరిరక్షిస్తా ఉన్నారు, అర్థం కావట్లేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపణ. ఒకవైపు నుంచి వాళ్ళు చేస్తుంటారు, అదే పనులు వీళ్ళు చేస్తుంటారు. ఒకవైపు నుంచే మిగతా పార్టీలని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, చేసేది మాత్రం వాళ్ళే. వాళ్ళ హయాంలో ఓటు చోరీ జరిగి కోట్ల మంది బంగ్లాదేశ్ కానీ, రోహింగ్యాలు కానీ, పాకిస్తాన్లు కానీ ఈ దేశంలోకి చొరబడి వాళ్ళకి ఐడి కార్డు, అన్ని రకాల కార్డులు ఇచ్చి, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఎలక్షన్ కార్డులు, అన్ని రకాల కార్డులు ఇచ్చి వాళ్ళు పెంచి పోషించింది సంవత్సరాల కొద్దిగా కాంగ్రెస్ పార్టీ. ఇప్పటిదాకా మేము వచ్చిన తర్వాత టోటల్ గా 1000 కిలోమీటర్లు భారతదేశ చుట్టూ ఏదైతే బార్డర్ ఉందో వాటికి మొత్తం కూడా ఫెన్సింగ్ నడుస్తూ ఉంది, ఫెన్సింగ్ ప్రక్రియ నడుస్తూ ఉంది. మనం తెలుసు, బంగ్లాదేశ్ చుట్టూ దగ్గర 2700, వెస్ట్ బెంగాల్ చుట్టూ 2700 కిలోమీటర్లు ఏదైతే బంగ్లాదేశ్ బార్డర్ ఉందో అదంతా కూడా ఫెన్సింగ్ నడుస్తూ ఉంది. అంతకుముందు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు ఒకటి ముస్లింలు రావాలి, ముస్లింలకు హక్కులు రావాలి, వాళ్ళు ముస్లిం ఉపయోగించుకొని మేము భారతదేశంలో గెలవాలన్న ఆలోచన. ఎందుకంటే మొన్న కూడా చూసినాం, మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ ముందు నుంచి ఇప్పటిదాకా నెహ్రూ దగ్గర నుంచి రాహుల్ గాంధీ దాకా అదే పని చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఓటు బ్యాంక్ కావాలి కానీ
బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవ్వరు కూడా అవసరం లేదు. మనకు తెలుసు, ఇప్పుడు అర్థమవుతా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మనకు తెలుసు. అప్పుడు హామీలు, అబద్ధ మాటలు, అబద్ధ హామీలతోటి రకరకాల మాటలు చెప్పి ఏమేమో చెప్పి ఈరోజు దీంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఎక్కడ కూడా వాటిని అమలు చేయాలన్న ఆలోచన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ లేదు. ఓటు చోరీ అంటాడు. ఓటు జరిగింటే వాళ్ళ హయాంలో ఓటు చోరీ జరగవద్దు, దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలని ఆలోచనతోటి భారత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా SIR తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తాడు. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ స్ట్రీమ్లైన్ జరగాలంటే జరగాలి, దానికి సపోర్ట్ చేయాలి కదా. మరి అదే ఓటు చోరీ అని ఒక యాత్ర బీహార్లో జరిగితే కనీసం ఎలక్షన్లు జరిగిన తర్వాత MIMకు వచ్చిన సీట్లు, ఓట్లు కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీకి రాలేదంటే ఒక్కసారి చేసుకోవచ్చు ఆయన చేసిన ఓటు చోరీ యాత్ర ఏ విధంగా లోపభూయిష్టంగా ఉందో, ఏ విధంగా కాంగ్రెస్ సపోర్టర్స్, భారతదేశంలో అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ అభిమానుల ఓట్లన్నీ కూడా సరప్రక్రియ పేరిట మీరు తీసేశారు. అందుకే కదా, అదే కదా వాళ్ళ ఎలిగేషన్. మాటలు అవే చెప్తున్నాను. అంటే ఎప్పటి నుంచో 2004లో SIR జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రీమ్లైన్ చేయొద్దా, జరగొద్దా, SIR జరగొద్దా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది చనిపోయారు. ఎన్నో కుటుంబాలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి, ఊర్లో నుంచి పట్టణాలకి ఎంతో మంది వచ్చారు కదా. ఇవన్నీ కూడా మరి స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం లేదా? డబుల్ ఓట్లన్నీ కూడా వాడుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాలు అధికారంలో రావాలనే ఆలోచన రాహుల్ గాంధీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉందా? దానికి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? కనీసం ఎవిడెన్స్ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయమంటే, ఆయన ఫోన్ కూడా సబ్మిట్ చేయమంటే అది కూడా సబ్మిట్ చేయడం ఎందుకు? ఎంతసేపు ఉన్నా కూడా బురద జల్లే రాజకీయాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఎక్కడ కూడా ఎవిడెన్స్ కనపడలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నీచ సంస్కృతి. ఈ రోజు